హాయ్ మాస్టర్స్, అందరూ బాగున్నారు. ఆల్ ఈజ్ వెల్. ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి, హేరా దువ్వూరి యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మానవుడు పరిణామ క్రమంలో భౌతిక శక్తి తన 3 గుణాలచే దివ్యమైన జీవాత్మను శరీర భావనలో బంధించేస్తుంది. ఈ 3 ప్రకృతి గుణములు ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమ పూర్వ జన్మల సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్ళల్లో ఉంటాయి. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణిలో కలిగి ఉంటారు. అసలు గుణాలంటే ఏంటి మనం ముందు తెలుసుకుందాం. తమోగుణము, రజోగుణము, సత్వగుణము. మొట్టమొదటిగా తమోగుణం బద్ధకం, సోమరితనం, అమిత ఆహారం. దీని బుద్ధిగా చెప్పాలి అని అంటే కుంభకర్ణుడు దీనికి సింబాలిక్ అన్నమాట. అమితమైన ఆహారం తీసుకోవటం, మాంసాహారం తీసుకోవటం, శరీర స్థితిని ఎరుకని లేకుండా ఇంకా గంటల గంటలు, రోజులు, నెలలు సంవత్సరాలు కూడా పడుకుని పోతాడు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర, 6 నెలలు ఆహారం తినడు. అంత ఘోరమైన రాక్షస గుణంలో ఉంటాడనమాట. టన్నుల మాంసాహారం అవసరం అయ్యేదన్నమాట. అటువంటి సోమరితనంతో నిద్రపోతూ ఉంటాడు. అది ఈ రోజుల్లో మనుషులుగా మనకి ఎవ్రీడే లేవాలన్నా, ఒకటి నేర్చుకోవాలన్నా, శారీరక వ్యాయామం చేయాలన్నా తమోగుణ భావాలు వారిని ఏ పని చేయనివ్వవు. వీటిని దాటడానికి కొన్ని వేల జన్మలు పడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఒక విధంగా శిలా సామ్రాజ్యం నుంచి, ప్రకృతి సామ్రాజ్యం నుంచి, పక్షి సామ్రాజ్యం నుంచి మనిషి సామ్రాజ్యంలోకి పరిణామం చెందే క్రమంలో ఒక రాయి ఏ విధంగా ఉంటుందో తమోగుణం ఆ విధంగా ఉంటుంది. ఈ మనిషి సామ్రాజ్యంలోకి వచ్చేసరికి ఇక్కడ తమోగుణంలో మొట్టమొదట ఆ స్థితి ఉంటుంది, ఒక బాలాత్మ స్థితి. ఒక ఆత్మ ఎదుగుదల జరిగేటప్పుడు మొట్టమొదటిగా తమోగుణము ఈ విధమైన స్థితి కలిగి ఉంటుంది. ఇక రజోగుణం గురించి చెబితే దీనికి రావణాసుడు పరాకాష్ట. తమోగుణంలో ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలి అని వాడికి అన్ని రకాల ఆహారాలు వాడికి తినటానికి పెట్టిన తర్వాత వాళ్ళు ఏదో తిరుపతి వెళ్తారు, ఒరే కనీసం అప్పుడప్పుడు తినటం అన్నా చేయరా, మహాబద్ధకం కాబట్టి నీకు వారం రోజులు సరిపడాది వండి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాము, శుభ్రంగా వారం రోజులు హాయిగా తినేసి పడుకో, ఇల్లు బాగా చూసుకో, ఇంట్లో సామాన్లు అవి జాగ్రత్త అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ ఏ తిరుపతితో వెళ్తారు. తర్వాత టీవీ చూసుకుంటూ ఉంటాడు. అందులో జబర్దస్తులు లేదా టిక్టాక్లు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు యూట్యూబ్ ఛానల్స్లోని. ఈలోపు దొంగలు వస్తారు. దొంగలు వచ్చి అమ్మో ఈడెవడో ఉన్నాడు ఇక్కడ అని చెప్పి ఫస్ట్ భయపడతారు. తీరా చూస్తే టీవీలో లీనం అయిపోతారు. ఇంట్లో సామాన్లన్నీ దొంగిలించుకుపోతూ ఉంటారు. అయినా వాడు చూసి పట్టించుకోడు, ఆ టీవీలోనే లీనమైపోతాడు. ఆఖరికి ఏంటి వీడి కళ్ళ ముందు ఇలా చెయ్యి ఊపినా సరే వాడు కదలడు, అలా లీనమైపోయి ఉంటాడు. వాడికి తెలియకుండా బట్టలు ఇప్పేసి కూడా పట్టుకెళ్ళిపోతారు. అంత ఘోరంగా మాయమైపోతే ఇంట్లో ఆఖరికి వస్తే ఇల్లు సామాన్లన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆయన పట్టు లాగి కొడితే అప్పుడు మెలకు వస్తాడనమాట. ఆడు పూర్తిగా కళ్ళు తెరిచి ఆ యొక్క టీవీలో లీనమైపోయి తమో గుణంలో ఉండిపోయాడు. ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఏరా అంటేనేమో ఏమయ్యాయో తెలియదు అన్నాడంటే అంత స్పృహ లేకుండా జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ తమోగుణం. ఇక రజోగుణం గురించి రావణాసుడు పరాకాష్ట. ఇద్దరు రజోగుణం తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఋషులు. ఇద్దరు పోటాపోటీగా తపస్సు చేస్తూ ఉంటారు. ఒకడికి మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏమి నాయనా ఏం కావాలి, నీకు ఏం కోరిక అని అడిగితే, ముందు నా దగ్గరికి వచ్చావా, ముందు వాడి దగ్గరికి వెళ్ళు, వాడు ఏం కోరుకుంటాడో
వాడికన్నా నాకు డబల్ ఇవ్వు అని చెప్తాడు. ఆహా సరే అని ఇంకొకటి దగ్గరికి వెళ్తే వాడంటాడు, నువ్వు ముందు ఆడి దగ్గరికి వెళ్ళావు కదా, వాడు ఏం కోరుకున్నాడు అంటాడు. ముందు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీవేం కోరుకుంటే ఆడికి డబుల్ ఇమ్మన్నాడు. ఆహా ఆడికి అలా ఉందా, అయితే ఓ పని చేయి, నాకు ఒక కన్ను తీసి అంటాడు. అంటే వాడికి 2 కళ్ళు పోతాయి అన్నమాట. ఇలాంటి బుద్ధి ఉంటుంది ఈ యొక్క రజోగుణం. రజోగుణ భావాలన్నీ కూడా ఒకానొక రకమైన సైకో ఆనందం కలిగి ఉంటాయి. పురుషార్థంలో అనగా సంపద, అవసరానికి మించిన కోరికలు, సుఖభోగాలు, పదవి ప్రతిష్టలు, ఎక్కువ ధన సంపద కలిగి ఉండాలని ఉంటుంది. ఈ ఆత్మస్థితి ఇతరుల కంటే వాడే బాగుండాలి, వారి బంధువులే బాగుండాలి, అన్ని సంపదలు వాడికే దక్కాలి, 10 మందిని బాధ పెట్టైనా సరే సంపాదించి బ్రతికేయాలనుకుంటాడు. వీడి యొక్క స్థితిని ఎందరో రాక్షసులు, రావణాసుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైన ఆత్మలు రజోగుణాన్ని నేర్చుకొని మీకు తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. ఈ స్థితి మారుతూ పరిణామం చెందుతూ ఉంటారన్నమాట. నిజానికి వాళ్ళ రాక్షసులే అయినా కూడా వాళ్ళు కానొక టైంలో దేవతలు. వాళ్ళు విష్ణుమూర్తి యొక్క జయ విజయులు, వారి యొక్క పుత్రులు. వారి శాపం కారణంగా ఈ గుణాలను నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చారన్నమాట. మీ అందరికీ తెలిసిన కథ అయిన భస్మాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఒక వరాన్ని అడుగుతాడు. అవసరం, ఈ విశ్వంలో ఎవరిపైన తన చేయి వేసినా వారు భస్మం అయిపోవాలని వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు శివుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఎవరైతే ఆ వరం ఇచ్చారో ఆ శివుని పైనే చేయి మోపి భస్మం చేయాలని పూనుకుంటాడు. అప్పుడు శివుడు భయపడి పారిపోగా బ్రహ్మ ఆ శివుణ్ణి కాపాడలేకపోగా అప్పుడు శివుడికి విష్ణువుని కలిసి జరిగినది వివరించగా అప్పుడు విష్ణువు ఒక మోహిని అవతారం గావించి ఆ రాక్షసుడిని సంమోహితుడిని చేసి, నేను చేసినట్లుగా నాట్యం చేస్తే నిన్ను పరిణయం ఆడతాను అని రాక్షసుడికి చెప్తాడు. ఆ రాక్షసుడు ఆమె చెప్పిన విధంగానే నాట్యం నేర్చుకుంటాడు. చివరికి అదే చేతిలో వాడి నెత్తి మీద చేయి వేసినట్లు వేసి భస్మాసురుడిని భస్మం గావిస్తాడు. ఆ విధంగా రాక్షస భావాలు మాంసం తినేవారిలో రజోగుణంలో ఉంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంతటా జ్ఞానియోగి అయిన శివుడు తనను తాను కాపాడుకోలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అలాగే సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా శివుని కాపాడలేడు. కానీ ఒక్క విష్ణువు మాత్రం ఈ ఆలోచనను ఎలా వచ్చిందంటే ఎన్నో జన్మల నుంచి భూమి పైన అవతారాలు ఎత్తి పరిణామ క్రమంలో నేర్చుకోవటం వల్ల శివుణ్ణి కాపాడగలిగాడు అన్నమాట. అలాగే నేటి కథ చూద్దాం. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారు ఒక కథ చెప్తారు. ఒక జమీందారు మహాలోభి, పిసినారి అయిన అందరి దగ్గర అనేక రకాల వడ్డీల రూపంలో అక్రమార్జన చేస్తూ ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తూ వాళ్ళ ఇళ్లలో ఆక్రమించిన విలాస జీవితాన్ని గడిపేవాడు. ఎప్పుడో ఒకరోజు తనకు ఒక చివరి రోజు వస్తుంది కదా అని అది వచ్చింది. అతడు పూర్తిగా అనారోగ్య పాలైపోతాడు. రేపో మాపో తన ప్రాణాలు పోతాయి అన్నట్లుంటాడు. అప్పుడు ఎవ్వరూ లేని దిక్కుమాలిన వాడిలా చాలా ఘోరమైన స్థితి గావిస్తాడు. ఎవ్వరూ ఏ సాయం కూడా చేయరు. అందరూ ఉసురు పోసుకుంటాడు కదా. ఆ ఊరు నుండి అందరూ వచ్చి నీకు సరైన పోయే కాలం వచ్చిందిరా, నీకు తగిన శాస్తి జరిగిందిరా అనుకున్నారే తప్ప ఎవరు జాలి చూపించిన వాళ్ళు చాలా తక్కువ. అప్పుడు ఆ జమీందారు, నన్ను క్షమించండి, నేను ఎంతో పాపం చేశాను, మిమ్మల్ని అందరినీ బాధలకు గురి చేశాను, నాలాంటి వాడికి శిక్షలు లేవు, దయచేసి నాకు మీరందరూ ఆఖరి కోరికగా చిన్న సాయం చేయండి అని ఆ ఊరు ప్రజల్ని వేడుకుంటాడు. ఎంతైనా ప్రజలు కొద్దిగా సత్వగుణంలో ఉంటారు కదా. అయితే వాడి కోరిక ఏదో తీరుద్దామని వాడి దగ్గరికి వస్తారు. నేను ఇన్నాళ్ళు నిన్ను పెట్టిన బాధలకు నాకు తగిన శాస్తి జరిగింది. ఈ జన్మలో కూడా నేను మీ రుణం తీర్చుకోలేను. ప్రతి ఒక్కరికి భూమి పైన ఉన్నవారికి నా జీవితం గుణపాఠం కావాలి. అందుకు నాకు చిన్న సాయం చేయండి. నేను ఎలాగో ఇంకొద్ది సమయంలో చనిపోతాను. ఒక పెద్ద కత్తి తీసుకొని నా కడుపులో పొడి చేయండి. పొడి చేసి నా శవాన్ని ఊరంతటా చూసేట్లు ఊరేగించి తీసుకొని వెళ్ళండి. ఎవరైనా అడిగితే నా గురించి, నేను చేసిన అకృత్యాలు, పాపాల గురించి వివరించండి.
వీడికి మేము శిక్షించామని చెప్పండి అని వెంటనే ప్రాణం పోతుంది. అలాగా మూర్ఖుడు చెప్పినట్లే సరేలే వాడి గుండెల్లో కత్తి గుచ్చి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి వాడి కోరిక తీరుస్తారనమాట. అందరి వాడి గురించి చెప్పేవారు. అంతా ఊరేగించి భద్రతర దృష్ట్యా పోలీసులు వచ్చి అడుగుతారు. వారికి ఇలానే ఆ ఊరు ప్రజలు చెప్తారు. ఏమని చెప్తారు? ఇలాగా కత్తి గుచ్చాం, వీడు మహా పాపి, అందుకోసం ఇలా జరిగిందని. అందరినీ కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ ప్రజలు అనుకుంటారు, వీడు చనిపోతూ కూడా అందరినీ ఈ విధంగా బాధకు గురి చేశాడురా, వీడు ఎంత పాపిరా బాబు, అందరినీ జైల్లో పెట్టించాడు అని ఏడుస్తూ ఉంటారు. ఇలా చనిపోతూ కూడా వాడి బుద్ధి మారదు. ఇలాగ అనేక జన్మలు గడిస్తేనే కానీ వీడి యొక్క స్థితి జరగదనమాట. ఈ విధమైన తమోగుణ స్థితులు, రజోగుణ స్థితులు పరిణామక్రమం చెందుతూ ఉంటాయి. పాకిస్తాన్కి కాకి ఇలాంటి స్థితులు ఎలా ఉంటాయంటే, కొన్ని జన్మలు పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే కొహ దుఃఖాస్తారే కృపయారే పాపి మురారే. మరల జన్మిస్తూ మరల మరణించి తిరిగి తల్లి గర్భమును శయనించి ఈ సంసార దాటక నానా బాధలు గురవుతూ ఓ మురారి కృపతో సంసారం నుండి తరింపజేయు అనే స్థితికి వస్తాడు. అప్పుడే ఒక సత్వగుణ స్థితి ఏర్పడుతుంది. సత్వగుణంలో ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, ఒక కరుణ కలిగి ఉండాలి, భక్తిభావంలో ఉండటం, కర్మ సిద్ధాంతం తెలియటం, ఇలాంటి స్థితులు ఎన్నో పొందటం జరుగుతూ ఉంటుంది. వైదిక శాస్త్రాల్లో ఈ భిన్నత్వంగా అంగీకరిస్తూ ఉంటాం. అన్ని రకాల జనులు తగిన బోధనలు సూచిస్తాయి. ప్రాపంచ విషయానికి కలిగిన ప్రజలు ఈ శాస్త్రాల సూచనలను కలిగించకపోతే వారి మరింత దారి తప్పిన వారు అయ్యేవారు. కాబట్టి వారికి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మకాండలను వేదాలను అందజేస్తాయి అన్నమాట. ఈ విధంగా సత్వగుణంలో కొన్ని వారు దారి తప్పకుండా ఉండటానికి వారికి నిర్దేశించబడతాయి. ఇవన్నీ కూడా వేదాల్లోని కూడా వారికి ఒక దారిని సూచిస్తాయి అన్నమాట. ఆ విధమైన కర్మకాండలు చేసుకుంటూ మంచిగా జీవించడం, మంచిగా ఉండటం, ఈ రజోగుణ భావాలు తమోగుణ భావాల నుంచి సత్వగుణ భావాల్లోకి అడుగు పెడతారనమాట. ఇక భగవద్గీత ఈ యొక్క గుణాల యొక్క స్థితిని మనకి 2వ అధ్యాయం 45వ శ్లోకం మనకి వివరిస్తూ ఉంటుంది. పదవిచ్ఛేదం త్రైగుణ్య విషయాః వేదః నిస్త్రైగుణ్యః భవ అర్జున నిర్ద్వంద్వః నిత్యసత్తస్త్వః నిర్యోగక్షేమః ఆత్మవాన్. ఓ అర్జున, వేదాలు త్రైగుణ్య విషయాలను గురించి చెబుతున్నాయి. వేదాలు ఈ యొక్క 3 గుణాల గురించి చెబుతున్నాయి: తమోగుణం, రజోగుణం, సత్వగుణం. నువ్వు త్రిగుణాతీతుడుగా అంటే నిర్గుణుడివిగా ద్వంద్వాలను యోగక్షేమాలను విడిచి సదా శుద్ధత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి, ఆత్మతత్వంలోనే స్థిరపడాలి. ఇక ధ్యాన వివరణ మనం తెలుసుకుందాం. తమో రజో సత్వగుణాలే మనకి త్రిగుణాలు. త్రిగుణాలను గురించే ప్రస్తావిస్తాయి ఈ వేదాలన్నీ కూడా. తమోగుణం అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, తనువుకు సంబంధించిన విషయాలు, మన శరీరానికి సంబంధించిన విషయాలతో ఈ శరీర స్థితిలో ఉండేవాడు తమోగుణ స్థితి. రజోగుణం అంటే మనస్సుకి సంబంధించినవి, అంటే అది సంపాదించాలి, ఆ భూములు సంపాదించాలి, ఆ ల్యాండ్లు కొనాలి, రాజకీయ నాయకులు అయిపోవాలి, గొప్ప ఇంకా పేరు ప్రత్యేకతలు సంపాదించేయాలి, వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఇలాంటి స్థితి అన్నీ రజోగుణ భావాలతో ఉంటాయి. ఇక సత్వగుణం అంటే శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు కలిగి ఉంటారు. ఈ త్రిగుణాల వల్ల ఏర్పడిన కోరికలను కావలసిన వస్తువుల కోసం చేసే కర్మకాండ అంతా త్రైగుణ్య విషయాలన్నమాట. త్రిగుణాలను అధిగమించడం అంటే శరీర మనోబుద్ధులను అధిగమించడమే. ఈ శరీర స్థితి
మనోస్థితి అంటే బుద్ధి స్థితి, ఇవన్నిటిని కూడా అధిగమించి ఒక నిర్గుణ స్థితికి వెళ్ళాలి. మనోబుద్ధులను అధిగమించి నిరంతరం నిత్య సత్వ స్వరూపమైన ఆత్మలో స్థితమవడమే నిత్య సత్వస్థుడు, ఆత్మవంతుడు కావడం అంటే సుఖ దుఃఖాలకు శీతోష్ణ స్థితి, ఆ మాన అవమానాలు ఇవన్నీ ద్వంద్వాలు అంటారు. ఈ యొక్క ద్వంద్వ స్థితిని కూడా దాటిపోవటం మనిషి పరిణామ క్రమంకి ఒక నిదర్శనం. మనిషి జీవితంలో తటస్థపడే సమస్త అనుభవాలు ద్వంద్వాలే. మనకి ఇలాగ మంచి చెడు, కష్టం సుఖం, దుఃఖం ప్రతి ఒక్కటి కూడా ఈ ద్వంద్వ స్థితిని కలిగి ఉంటాయి. అలాగే ప్రేమ, కోపం, ద్వేషం, రాగద్వేషాలు వీటన్నిటిని కూడా దాటివేసే స్థితి మనం పొందాలి. వీటి నుండి బయటపడటమే ద్వంద్వాతీతుడు కావటం అంటే. భౌతిక పరిభాషలో మన దగ్గర లేని వాటి అన్నింటిని పొందటం యోగం అని, అంటే ప్రతిదాన్ని కలిగి ఉండటం యోగం అని, పొందిన దాన్ని రక్షించుకోవడం క్షేమం అని అనుకుంటాం. మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించిందై ఉంటుంది. ఈ యోగక్షేమాలను బయటపడితే కర్మల నుండి బయటికి వచ్చేస్తామన్నమాట. అంటే మనం అన్ని కంఫర్ట్స్ లేదా ఒక సెక్యూరిటీ, ఒక ఉద్యోగం ఇవన్నీ కూడా మన యోగక్షేమాలను తెలియజేస్తుంది. వీటన్నిటిని కూడా అతీతమైన స్థితికి వచ్చేయాలి. అంటే ఏ ఉద్యోగం లేకున్నా కూడా జీవించగలిగే స్థితి, ఏ బంధాలు కూడా లేకపోయినా సరే తన యోగత్వంలో ఉండగలిగే స్థితి, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కూడా స్థితప్రజ్ఞత కలిగి ఉండే స్థితిని పొందేవాడే యోగిగా మారుతూ ఉంటాడనమాట. ఆ స్థితుల నుంచి, ద్వంద్వ స్థితుల నుంచి బయటకు వచ్చేసి ఏకత్వం, అద్వైత స్థితికి మనిషి జీవించడమే యోగిగా మారటం అవుతుంది. ఆత్మకు యోగం అంటే అభివృద్ధి ఎక్కడ? ఆత్మక్షేమం అంటే శ్రేయస్సు అది ఎక్కడ? శాస్త్రీయమైన వాక్కు, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ కలిగి ఉండటమే. వివేకంతో ఆలోచించాలి, మాట్లాడాలి, జీవించాలి, ఎరుకతో ఉండాలన్నమాట. ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉండి ఆత్మతో స్థిరమయ్యి ఆత్మవంతుడిగా జీవించి ఆత్మజ్ఞానుడుగా కావాలి. ఇదే సత్యం. సత్యంలో జీవించడం అంటే ఆత్మతో జీవించడం అన్నమాట. ఈ ప్రకారం వేదాలు 2 రకాల జ్ఞానాన్ని, ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండలు మరియు ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి దివ్య జ్ఞానం కలిగి ఉంటాయి. అంటే ఓన్లీ కేవలం ఈ వేదాలు అనేవి ఏంటి నేర్పిస్తాయి అంటే వైదిక కర్మలు ఇలాంటివన్నీ ప్రాపంచిక సంబంధమైనవి. ఒక పూజలని, ఒక కర్మకాండలని, భూమికి మంచి జరగాలని ఒక ఏమంటారు హోమాలు చేస్తూ ఉంటారు, ఇలా కర్మకాండలు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాపంచికంగా ఎదుగుదల కోసం నేర్పించేవి చెప్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక పదంలో ధ్యానం కానీ, ఆత్మ ఎదుగుదల కానీ, దివ్య జ్ఞానం తెలుసుకోవటం కానీ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కోసం కలిగి ఉంటాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాలను తిరస్కరించమని చెప్పాడు. అది ఎందుకోసం అంటే ఇది ఈ ఆత్మస్థితికి పొందడం కోసమనే. అంటే ఈ పూజలు పునస్కారాలు కూడా దాటి వెళ్ళాలి నాయన. నీవు భక్తి యోగం నుంచి, కర్మయోగం నుంచి ఈ ధ్యాన యోగంలోకి, జ్ఞానయోగంలోకి రావాలి. నియమ నిబంధనలన్నీ కూడా ఈ వేదాల్లో చెప్పబడి ఉంటాయి. ఆ విభాగాల నుండి అర్జునుడిని ఆకర్షితుడు కావద్దని చెప్తాడనమాట. దానికి బదులుగా వేదాల్లో ఆధ్యాత్మిక భాగాలు అవగాహన చేసుకోమని, పరమ సత్యమ స్థాయికి తనను తాను ఉత్తరించుకోమని చెప్తాడు. అదే యాక్చువల్లీ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళి తనను తాను ఉత్తరించుకొని ఒక కృష్ణుడిగా ఎదగటం అన్నమాట అర్జునుడి స్థితి నుంచి. సో ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క గుణాత్మకమైన విషయ సంబంధమైనవిగా వివరిస్తాయి. నీవు ఈ త్రిగుణాలను అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండటమే యోగస్థితి. ద్వంద్వముల నుండి విడి నిత్యము పరమసత్యములో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు, భద్రతలు కూడా పట్టించుకోకుండా ఆత్మభావన యందే స్థితుడివై ఉండాలి. బెస్ట్
ఏంటంటే ఈ గుణాలన్నిటిని కూడా దాటుకుంటూ తమో గుణం, రజోగుణం, సత్వగుణం అన్నీ దాటుకుంటూ నిర్గుణ స్థితి. అంటే నిర్గుణం అంటే ఏ గుణం లేని స్థితి అని కాదు, అన్ని గుణములు కలిగినా కూడా స్థితప్రజ్ఞతో ఉండే స్థితిని దాటి త్రైగుణ్య స్థితులను దాటి ద్వంద్వ స్థితిని కూడా దాటాలి. ఈ ద్వంద్వ స్థితిని మంచి చెడు ఇలా ప్రతిదానికి రెండేసి భావాలు ఉంటాయి. ఆ స్థితులన్నీ కూడా దాటి ఒక నిత్య పరమ సత్యంలో కలిగి ఉండటమే ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితిని పొంది ఉండటమే ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది. త్రైగుణ్య 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 విషయా ష లైక్ ఇన్ షణ్ముఖ ష విషయా వేదాః యా వేదా ఆల్ లాంగ్ వవెల్స్. త్రైగుణ్య విషయా వేదాః యా వేదా అని దీర్ఘం. నిస్త్రైగుణ్యో నిస్త్రైగుణ్యో again భవార్జున భ మహాప్రాణ భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః థ మహాప్రాణ నిత్యసత్వస్ సత్ జాయిన్ సత్ చేర్చాలి నిత్యసత్వస్థః 2 T's స్ట్రెస్ సత్వ తాకి తావొత్తు ఒత్తి చెప్పాలి. నిత్యసత్వస్థః నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ గక్ యూ హ్యావ్ టు జాయిన్ గక్ చేర్చాలి నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. Arjuna, that part of the Veda which deals with ritualistic procedures deals with the 3 gunas. It is aimed at fulfilling desires. I suggest for you that you remain free from desires and dualities. Strengthen your sattva guna. Give up concern for gain and preservation. Instead, become absorbed in the self. Arjuna, కర్మకాండాత్మకమైన వేదము త్రిగుణాత్మకం. సకామ విషయాలనే ఇది ప్రతిపాదిస్తుంది. నువ్వు నిష్కాముడవై కర్మలను ఆచరించు. ద్వంద్వరహితుడివిగా ఉండు. సత్వగుణం కలిగి ఉండు. యోగక్షేమాలపై ఆసక్తిని విడిచిపెట్టి ఆత్మను తెలుసుకో. త్రైగుణ్య విషయా వేదాః 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 త్రైగుణ్య విషయా వేదాః. నిస్త్రైగుణ్యో భవార్జున 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 నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున
त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन 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 निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः 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 निर्योगक्षेम आत्मवान् 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 निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः 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 निर्योगक्षेम आत्मवान् त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन 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 निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्
त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्